సహోదరి సహోదరులకు మన రక్షకుడు యేసుక్రీస్తు నామములో వందన శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, అందరు బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారనేది మరి పెద్దగా చెప్పండి. మీ ముఖాల్లో కనపడుతున్నాయి కదా, మన హృదయంలోంచి ఎందుకు సంతోషం కనపడతల్లా? ఎందుకని? క్రిస్మస్ సీజన్ వచ్చింది కదా ఈరోజు, మరి డిసెంబర్ నెలలో మొదటి ఆదివారం కాబట్టి చాలా ఆలోచనలు ఉండి ప్రభు సహాయం చేస్తాడు. భయపడబాకండి, ఏమేమి పిల్లలకి ఇవ్వాలా అని భయపడబాకండి, ప్రభువే సహాయం చేస్తాడు. ఓకేనా? ఓకే, ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. రండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతాను, దయచేసి మీరు కూడా చూడాలని కోరుతూ ఉన్నాను. ఆ దినాల్లో సర్వలోకమునకు ప్రజాశంక రాయవల్లని కైసరు అగిస్తు వలన ఆజ్ఞాయను. అది కురేనియా సిరియా దేశములకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అలా చదువుకుంటూ వస్తే ప్రియులారా, కిందకు వచ్చేలేకే యేసోబు దావీదు వంశంలో గోత్రంలో పుట్టినవాడు గనుక తన భారీగా ప్రదానం చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడ్డానికి బయలుదేరిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు రావడంలో అవరోధాలు మనం చూస్తాం. మత్తయి సువార్తలో కూడా ఈ మాట ఒకటి చదువుకుందాం. మత్తయి సువార్తలో కూడా రాయబడింది 2వ అధ్యాయంలో. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 1వ వచనం చదువుకుందాం. రాజైన హేరోదు దినములందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన్ని పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేములకు వారందరూ కలవరపడిరి. ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. కొద్ది నిమిషాలు ప్రభువా, మరి నీ వాక్యంలోని సంగతులు ధ్యానం చేయుచుండగా ఆయా ప్రాంతం నుంచి వింటున్న వారు, అలాగే లైవ్లో వింటున్న వారు, మందిరంలో కూర్చొని వింటున్న వారిని, వారితో నాతో మీరు మాట్లాడండి. అల్పుడును అయోగ్యుడును ఏమాత్రం ఎన్నిక లేని వాడును నిష్ప్రయోజనుడును నేను నీ పక్షాన్ని నిలబడి ఉండగా నాయనా మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. వింటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చూసినట్లయితే ఈరోజు వాక్య ధ్యానంగా జ్ఞానులు ప్రభువుని దర్శించుకోవడానికి వారు బయలుదేరారు. తూర్పు దేశపు జ్ఞానులు అని మనం విన్నాం. ఈ తూర్పు దేశపు జ్ఞానులు బయలుదేరి వెళ్ళేటప్పుడు వారు యెరూషలేముకు దగ్గరగా వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని మనం గమనిస్తే, వాళ్ళు యెరూషలేము వరకు వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూసి వెళ్ళారు. నక్షత్రం యొక్క గైడ్ లైన్స్లో నక్షత్రం కనుగొని వెళ్ళారు. యెరూషలేములోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ దృష్టి నక్షత్రం నుంచి పైన నుంచి ఎక్కడికి మారింది? రాజకోటలోకి మారింది. మనం యూదులు రాజుని కనుక్కోవడానికి వస్తున్నాం కదా, రాజు రాజమందిరంలో పుడతాడు కనుక ఇదిగో రాజమందిరం వచ్చేసిందని ఇంత దూరం ప్రయాణం చేశారు, కష్టతరమైన ప్రయాణం చేశారు. ఇక కొద్దిగా కొన్ని దగ్గరికి వెళ్తే ఊరొచ్చి దేశాలు దాటారు, రాష్ట్రాలు దాటారు, జిల్లాలు దాటారు కదా, ఎన్నో దాటుకుంటూ వెళ్ళారు. ఆ రోజుల్లో ఈ విమానాలు, ఈ ట్రైన్లు, ఈ బస్సులు సర్వీసులు లేని రోజులు అవి కదా, ఏమీ లేవు. అందుకే మనకి గ్రీటింగ్స్లో వాళ్ళు ఒంట్లు ఎక్కి వెళ్ళినట్లుగా చూపిస్తూ ఉంటారు. ఒంటిల్లోనో గాడిదల్లోనో గుర్రాల్లోనో ఇట్లా జంతువుల్ని ఉపయోగించుకొని ప్రయాణాలు చేస్తారు. ఏనుగుల మీదనో ప్రయాణాలు చేసేవాళ్ళు ఆ రోజుల్లో. ఎందుకు? వాహనాలు ఏమి లేని రోజులు, 2025 సంవత్సరాల క్రితం సంగతి ఇది. అలా ప్రయాణం చేసిన వారు ఏమయ్యారు అని అంటే, తీరా దగ్గరగా వెళ్ళిన తర్వాత వాళ్ళు మనసు పైన నుంచి దృష్టి అడగమారింది. వాళ్ళ చూపు రాజకోట చాలా పెద్దగా కనిపిస్తుంది. లేకే ఆ నక్షత్రం వైపు నుంచి వాళ్ళ దృష్టి రాజకోటలోకి మారింది. రాజకోటలోకి వెళ్ళాడు. ఇక్కడే పుడతాడు. ఇప్పుడు వరకు పైన చూపు ఉన్నప్పుడు పైన ఏముంది?
ఆయన నక్షత్రం ఉంది, ఆయన నక్షత్రం ఉంది. ఆయన నక్షత్రంకి వెళ్ళి చూసినంతసేపు, ఆయన వైపు చూసినంతసేపు వాళ్ళు చక్కగానే నడిచారు. అమ్మ వినాలా, వాళ్ళు చక్కగానే నడిచారు. ఎప్పుడైతే వాళ్ళ దృష్టి ఆయన దగ్గర నుంచి మలిగి ఎడ జరిగింది, కోట మీద పడిందో, అంటే భూమి మీద పడిందో, లేకపోతే వాళ్ళ కళ్ళకు సంబంధించిన వాళ్ళ ఆలోచనలు మారిపోయినాయి. ఈ రాజకోటలో పుడతాడని వాళ్ళ సొంత ఆలోచన. నక్షత్రం చెప్పిందా? దేవుడు చెప్పాడా? దేవుడు ఒక ఆనవాలు ఇచ్చాడు, నక్షత్రాన్ని చూసి నక్షత్రం ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలా. వాళ్ళు కోటలోకి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారు? అప్పుడు ఆ దేశంలో రాజుగా హేరోదు ఉన్నాడు. నేరుగా ఈ హేరోదు ఎలాంటి వాడంటే చాలా దుర్మార్గుడు, చాలా క్రూరుడు, చాలా కఠినత్ముడు. ఈయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము ఆయన నక్షత్రమును చూసి వచ్చామంటున్నారు. ఆయన ఆశ్చర్యపోయాడు, నేను కాకుండా వేరొక రాజు ఉన్నాడా అని. ఏం చేస్తున్నాడు? వెంటనే వాళ్ళ ఉన్న ప్రధానుల్ని, శాస్త్రుల్ని పిలిపించి, వీళ్ళేదో వచ్చారు కాబట్టి వీళ్ళకి ఏం చేయాలా, వీళ్ళకి తెలియాలి, వాళ్ళు చెప్పింది నిజమా కాదా మీరు చెప్పండి అన్నప్పుడు వాళ్ళు వెంటనే అన్ని గ్రంథాలు తీసి వాళ్ళు కనుగొన్నారు. 5వ వచనంలో చూస్తాం. అందుకు వారు యూదా బేత్లెహేములో ఏలైనగా యూదా దేశ బేత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రమును అల్పదనో కావు, ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించే అధిపతి మీలో నుండి వచ్చును అని ప్రవక్తల ద్వారా రాయబడింది. అంతటి హేరోదు ఆజ్ఞను రహస్యంగా ఆ జ్ఞానులు రహస్యంగా పిలిపించి, మీరు వెళ్ళి ఆయన కనుక్కోండి, చూసారా, ఆయన కనుక్కోండి, మీరు రండి, మళ్ళీ వచ్చి నేను కూడా పూజ చేస్తాను అన్నాడు. ఆలోచన చేశారా? యేసు ప్రభువుని ఈ లోకంలో రావడానికి అడ్డుగా ఉన్నవాడు మొట్టమొదటి వ్యక్తి మనం చూస్తే హేరోదు. చెప్పండి, ఎవరు? నూతన నిబంధనలో హేరోదు. పాత నిబంధనలో చాలా అడ్డులు ఉన్నాయి. పాత నిబంధనలోనే అసలు యేసు ప్రభువు రాకుండా ఉండటానికి ఆయన వంశావళిని అనేక రకాలుగా మూసివేయబడ్డాయి. ఈరోజు వాక్యాంశం ఏంటంటే అడ్డుకున్న దాన్ని తొలగించుకోవడం. దేవుని బిడ్డగా ఈ లోకంలో జీవించడానికి మన జీవితంలో ఏది అడ్డుగా ఉందో, దేవుని ఆరాధించడానికి ఏది అడ్డుగా ఉందో, దేవుని నమ్ముకోవడానికి ఏది అడ్డుగా ఉందో, దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఏది అడ్డుగా ఉందో, మన జీవితంలో ఏది అడ్డుగా ఉందో ఆ అడ్డును ఏం చేయాలా? తొలగించుకోవాలన్నదే ఈరోజు ఈ వాక్యాంశం. యేసుక్రీస్తు ప్రభువుని అడ్డుగా తొలగించాలని, ఆయన రాకుండా చేయాలని, ఆయన వచ్చినా కానీ ఆయన తొలగించాలని కొంతమంది అడ్డుపడ్డారు. ఆ అడ్డును తొలగించి దేవుడు ఎలా లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడో ఈ ఉదయకాల వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హేరోదు ఈ సంగతి ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? నేను కాకుండా వేరొక రాజు ఉండటానికి వీల్లేదని ఈ రాజుని, యేసు ప్రభువుని యూదుల రాజుగా అంగీకరించకూడదని, ఆయన సమరించాలని యేసు ప్రభు హేరోదుకి అడ్డుగా ఉన్నాడు. దేనికి అడ్డుగా ఉన్నాడు? ఆయన రాజు అయితే రాజ్యానికి రాజులు ఎంతమంది ఉంటారు? ఒక రాజ్యానికి ఒక్కళ్ళే ఉంటారు కదా. మరి ఆయన రాజు అయితే నేనేమైపోవాలని తన పదవి మీద, తన రాచరికం మీద భయం గుప్పిట్లో ఉన్నాడు. ఎలాగైనా తరివి యూదుల రాజుగా పుట్టిన వాడిని పసిబిడ్డగా ఉండగానే సమరించాలి, ఆదిలోనే సమరించాలి, అడ్డు తొలగించుకోవాలి. యేసు ప్రభువుని అడ్డుగా భావించాడు. యేసు ప్రభుని తొలగించాలని ప్రయత్నం చేశాడు. వారు వచ్చిన సమయాన్ని బట్టి, వాళ్ళకి తెలిసిన సమయాన్ని బట్టి, ఆ నక్షత్రం వాళ్ళకి కనిపించిన సమయాన్ని బట్టి వాళ్ళు జ్ఞానం కలిగి ఆలోచన చేసి ఆ యొక్క ఒక సమయాన్ని ఎస్టిమేషన్ చేశారు. అప్పటికే యేసు ప్రభు పుట్టి 2 సంవత్సరాలు, ఇంచుమించు 2 సంవత్సరాలు అయిందని వాళ్ళు కనుగొన్నారు. ఎందుకంటే ఈ జ్ఞానులు బయలుదేరిన సమయాన్ని బట్టి, వాళ్ళు ఎప్పుడు బయలుదేరారు, వాళ్ళు ఇక్కడ రావడానికి ఎంత టైం పట్టింది, కాబట్టి ఆయన ఎప్పుడు పుట్టింటాడంటే ఎట్టి పరిస్థితుల్లో 2 సంవత్సరాల లోపు ప్రయాణం జరిగింది వాళ్ళకి. వీళ్ళు వచ్చేలేకే యేసు ప్రభు వయసు ఇంచుమించుగా 2 ఏళ్ళు ఉంటుంది. కాబట్టి ఆయన పశువుల శాలలో పరుండి పెట్టినప్పుడు ఆయన అప్పుడే పుట్టి రోజుల పిల్లోడు కాదు, నెల పిల్లోడు కాదు. మనం ఏం చేస్తాం, మన పనుల నాటికల్లో పసిపిల్లోడిని పెడతారు.
అలా పాలు తాగి పిల్లలను పెడతారు, పొత్తిగుడ్డల్లో చుట్టి పెడతారు, అప్పుడే పుట్టినట్టు పెడతారు. మీకు విషయం చెప్పనా, అసలు ఆయన పశువుల శాలలో పుట్టాడు అని బైబిల్లో లేదు. ఏముంది బైబిల్లో? సత్రంలో స్థలం లేనందువల్ల ఆయన్ని పశువుల శాలలో, చెప్పండి మిగతా మాట మీరు చెప్పాలి, పశువుల శాలలో ఏం చేశారు? పరుండ పెట్టారు అంతే. సత్రంలో స్థలం లేదు కంటానికి. ఎందుకు? ప్రజాసంఖ్య రాస్తున్నారు కాబట్టి అన్ని దేశాల నుంచి ప్రజలు వచ్చి సత్రాలన్నీ కిటకిటలాడిపోతున్నాయి. ఈమెమో నిండు శూలాలు గర్భిణిగా ఉంది. ఇప్పుడు ఈమె ఇక్కడ డెలివరీ అవడానికి ప్లేస్ లేదు, స్థలమే లేదు. మరి ఎక్కడ డెలివరీ అయిందో తెలియదు. ఆ సత్రంలో ఏ మూలన డెలివరీ అయిందో లేకపోతే ఎక్కడ డెలివరీ అయిందో తెలియదు, కానీ రాయబడలేదు. కానీ మొత్తానికైతే సత్రంలో స్థలం లేనందువల్ల ఆయన, ఆ సత్రంలో స్థలం లేనందువల్ల ఆయన ఎక్కడ తీసుకెళ్లారు? పశుశాలలో పరుండో పెట్టాడని రాయబడింది. రెండవది, ఆయన అక్కడ మనం చూసినట్లయితే ఆయన దగ్గరికి జ్ఞానులు వచ్చే సమయానికి ఇంచుమించుగా 2 సంవత్సరాలు సమయం పట్టిద్దని హేరోదు ఏం చేశారు? జ్ఞానుల చేత శాస్త్రుల చేత పరిశీలన చేయించాడు. కాబట్టి ఇప్పుడు ఈ హేరోదు ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభువుని అడ్డు అనుకున్న, తన రాచరికానికి అడ్డు అనుకొని ఈయన తొలగించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన అడ్డు తొలగించాలని, ఈయన చంపేయాలని. చంపేయాలంటే ఆయన ఎవరో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు. వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చారు? తూర్పు దేశం అంటే ఇంచుమించుగా మన భారతదేశం ఈ వైపు నుంచే వెళ్ళారు. మందే తూర్పు దేశం అంటే, మందే భారతదేశం కూడా తూర్పు దేశమే. తూర్పు దేశం అంటే యెరూషలేముకు తూర్పుగా ఉన్న దేశం మంద కూడా. మన దేశం నుంచి కూడా కొంతమంది జ్ఞానులు వెళ్తే వెళ్ళుండొచ్చు అని చరిత్రకారులు అంటున్నారు. కాబట్టి ఇన్ని కిలోమీటర్ల ప్రయాణం అయ్యే వాళ్ళు వెళ్ళలేరు. కాబట్టి 2 సంవత్సరాల లోపు ఉన్నారు. కాబట్టి ఏమంటా ఉన్నాడంటే, ఏమండి 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చేయాలన్నాడు. అది 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ చంపేయండి అని అన్నారు. చంపేశారు కదా. 2 సంవత్సరాల పిల్లలందరూ ఏం చేశారు? చంపేశారు. ఆ దేశంలో ఉన్న తల్లులందరూ 2 సంవత్సరాల లోపు ఉన్న మగపిల్లలు ఉన్న తల్లులందరూ ఏడుస్తూ ఉన్నారు. భయంకరమైన ఏడుపు, అన్యాయమైన వధ జరిగింది. హేరోదు తన రాజ్యం కాపాడుకోవటం, తన రాచరికం కాపాడుకోవటం కోసం దేశంలో పుట్టిన మగపిల్లలందరూ 2 సంవత్సరాలలోపు పసిపిల్లలు మగపిల్లలందరినీ ఏం చేశాడు? సంహరించాడు. యేసును తొలగించాలని ప్రయత్నంలో ఎంత ఘోరమైన పని చేశాడు ఆలోచన చేశారా? అయినా యేసు ప్రభుని చంపగలిగాడా? ఏమా యేసు ప్రభుని చంపగలిగాడా? యేసు ప్రభు హేరోదుకు అడ్డుగా ఉన్నాడు. కానీ ఏమండి, అడ్డుగా ఉన్న ఆయన్ని తొలగించడంలో ఆయన ఎలాంటి వాడిని ఎన్నుకున్నారో మనకు తెలుసు. ఏమండి, యోధా కోడలు ఎవరు? తామారు. ఆమెనా? యోధా కోడలు తామారు లో నుండి యేసుక్రీస్తు రావాలి వాస్తవంగా, అవునా కదా? కానీ ఏమయ్యాడు? భర్త చనిపోయాడు, విధరాలైపోయింది. అర్థమైందా? ఇప్పుడు తామారులో నుంచి యేసు ప్రభు రావడానికి ఏమైపోయింది? మార్గం లేదు. అయితే ఆ దినాల్లో భర్త చనిపోయిన వ్యక్తికి ఏం చేసేవాళ్ళంటే ఆ వ్యక్తి యొక్క తమ్ముడినిచ్చి వివాహం చేసేవాళ్ళు. అయితే తామారుకి తన మరిదినిచ్చి వివాహం చేసిన అతనిలో అపవాది చేరి అతడు పిల్లల కంటానికి ఇష్టపడలా. దేవుడు తామారు గర్భాన్ని ధరించి కదా యోధా చేత కుమారుడు పుట్టడం జరిగింది. అంటే తామారు గర్భం ద్వారా ప్రభు రావడానికి అపవాది అడ్డు చూపించింది. అయినా దేవుడు ఏం చేశాడు? అనీతి మంత్రాలు అన్నాడు యాకోబు. ఏమన్నాడు? యోధా ఏమన్నాడు? ఆమె నాకంటే నీతి మంత్రాలు అన్నాడు. రెండో వ్యక్తిని మనం చూసినట్లయితే రాహాబు అని వేశ్య. ఎవరు? రాహాబుని గురించి బైబిల్ ఏం చెబుతుంది? వేశ్య అని రాయబడింది క్లియర్గా. మనం అంటలా. ఆమె ఎక్కడుంది? ఎరుకోలో ఉంది. ఎరుకో పట్టణం మీద, ఆ ప్రాకారం మీద ఆమె ఉంది. ఆమె భయంకరమైన పాపంలో ఉంది. కానీ ఆమె దగ్గరకు వేగుల వారు వెళ్ళినప్పుడు వాళ్ళని చేర్చుకున్నది. ఎందుకు చేర్చుకుందో తెలుసా? ఆమె దేవుని యొక్క కార్యాల గురించి విన్నది.
మీ దేవుడు గొప్పవాడని మాకు తెలుసు. మీ దేవుడు ఎర్ర సముద్రం దాటించాడో మాకు తెలుసు. మీ దేవుడు మీకు అరణ్యంలో ఎదురైన రాజుల్ని కూల్చి మిమ్మల్ని ఎట్లా కాపాడాడో తెలుసు. మీ దేవుని గొప్పతనం, ఆ దేవుని గొప్పతనాన్ని ఆమె ఆనోట విని, ఆ దేవుని బిడ్డలైన వారు ఆమె దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ప్రాణాలకు తెగించి వాళ్ళని చేర్చుకొని, ఇదిగో మీరు ఖచ్చితంగా ఈ దేశం మీదకి వస్తారు, ఈ దేశాన్ని మీరు ముట్టడిస్తారు, ఈ దేశాన్ని మీరు గెలుస్తారు. కాబట్టి గెలిచినప్పుడు నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమంది. దేవుడు ఎంత గొప్పడో తెలుసా? తన కుటుంబం మాత్రమే కాక ఈమె ఏమైపోయిందో తెలుసా? ఈమె యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడింది కదా. యేసుక్రీస్తు పుట్టుకల వంశావళిలో అక్కడ తామారు చేర్చబడింది. రెండోది, అమ్మ వినాలి. రెండోది ఎవరు? రాహాబు చేర్చబడింది. ఒక వేశ్య యొక్క మారు మనసు పొందితే ఆమె గర్భంలో నుండి యేసయ్య వచ్చాడు. చూసారా? కాబట్టి ఎవరిని మనం పాపులుగా ఎంచడానికి నీవు నేను ఎవరండి? ఆయన పాపుల రక్షకుడు. ఆయన ఎవరైనా నేను పాపులనే పిలవచ్చాను కానీ పరిశుద్ధుని పిలవడానికి రాలా. రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యవంతుడికి వైద్యులు ఎందుకు అని అన్నాడు కదా. ఎంత గొప్ప దేవుడు ఆయన. కనుక ఆయన పుట్టుకలో, ఆయన యొక్క ఈ లోకంలో రావడంలో అవరోధాలు, ఎన్ని రకాల అవరోధాలైనా రాహాబుని ఆయన చేశాడు. ఆయన ఈ లోకానికి రావడంలో రాహాబు గర్భాన్ని కూడా ఆయన వాడుకున్నాడు. మూడో వ్యక్తిని మనం చూసినట్లయితే రూతుని వాడుకున్నాడు కదా. రూతు పరిస్థితి ఏమైంది ఏమండి? రూతు ఒక మోయాబీరాలు, అవునా కదా? మోయాబురాలు ఆమె కూడా ఏమైపోయింది? భర్త చనిపోయాడు, పెదరాలు అయిపోయింది. ఇద్దరు కోడళ్ళు తెలుసుగా, రూతు, ఇంకొక ఆమె ఓర్ఫా. అత్తను ఒక ఆమె వదిలేసి వెళ్ళిపోయింది ముద్దు పెట్టుకుని ఓర్ఫా. రూతు అంటుంది, అత్త నేను వెళ్ళను, నువ్వు వెళ్ళే చోటకే నేను వస్తా. నీ దేశమే నా దేశం, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నువ్వు చనిపోయిన చోటే నేను చనిపోతా, నువ్వు పాతిపెట్టిన కాడే నన్ను పాతిపెట్ట. ఎంతవరకు ఆలోచించిందండి? చివరి దాకా కమిట్మెంట్ చేసుకుంది. ఏమే నా అత్త, ఆమె దేవుడే నా దేవుడు అంటే వాళ్ళకి దేవుళ్ళు ఉన్నారా లేరా? మోయాబులో చాలా రకాల దేవుళ్ళు ఉంటారు. కానీ ఏమేమింటుంది? వాళ్ళ దేవుళ్ళు వద్దుకుంటుంది, వాళ్ళ ఊరు వద్దనుకుంది, బంధువులు వద్దు, ఏం వద్దనుకుంది. ఎందుకంటే ఇదిగో అత్తని నమ్ముకోవడం ద్వారా ఎంత గొప్ప ఆశీర్వాదం వచ్చింది. ఒక బోయాజు కదా, బోయాజు పొలంలో ఒక పని కత్తిగా, ఒక విధరాల కోసం ఏం చేస్తారంటే దినాల్లో పరిగి వదిలేస్తారు. పరిగంటే కొట్టుకున్నప్పుడు ఆ యొక్క గింజలు రాలిపోయి పడిపోయి ఉంటాయి కదా, వాళ్ళు ఏరుకోరు వాటిని కూడా ఏరుకుంటే కొన్ని బస్తాలు అవుతాయి. ఆ పరిగిని ఏరుకోవడానికి వెళ్ళిన ఆమె ఏ పొలంలో ఒక పరిగి ఏరుకోవడానికి వెళ్ళిందో, విధరాలుగా వెళ్ళిందో, పరాయి దేశస్తురాలుగా వెళ్ళిందో, దీనురాలుగా వెళ్ళిందో, పేదరాలుగా వెళ్ళిందో, దేవుడు ఆ పొలానికి యజమాని అయిన బోయాజుకు భారీగా చేశాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆ పొలాలన్నిటి మీద యజమానుగా ఉన్న బోయాజుకి భారీగా చేశాడు. మాత్రమే కాదు, ఈ రూతు యొక్క గర్భాన ఎవరు పుట్టారు? యేసువలు ప్రభు వంశావళిలో ఏం కూడా యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ఒక మోయాబు స్త్రీ, ఒక విధవరాలు, ఒక పేదరాలు, ఒక అన్యురాలు, ఆయన ఎవరిని కూడా త్రోసివేసే దేవుడు కాదు. నా వద్ద వచ్చే వారికి నేను ఎంత మాత్రము త్రోసివేసేవాడిని కాదు అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. కాబట్టి పాత నిబంధనలో యేసుక్రీస్తు రావడానికి వచ్చిన అవరోధాలు ఏమని ఒక్కొక్కటి తొలగించుకుంటూ వచ్చి, తొలగించే క్రమంలో ఎలాంటి వాడిని వాడాడు అనేది నీకు నాకు ఎంతో ప్రోత్సాహకరం. ఆయన ఎలాంటి వారిని వాడాడు? ఆయనకి నీ దగ్గర డబ్బు ఉండదనో, నీకు మతం ఉందనో, కులం ఉందనో, అందం ఉందనో కదా, నువ్వు చాలా మంచోడు అయి ఉండాలనో ఆయన కోరుకోవట్లా. ఆయన కోరుకున్న వాళ్ళు, ఆయన ఎన్నిక చేసిన వాళ్ళు లోకంలో ఎవరు ఎన్నిక చేయలేని వాళ్ళు, ఎవరు చేర్చుకున్న వాళ్ళు, ఒక వేశ్యను, ఒక అన్యురాల్ని, ఒక విధవరాల్ని. ఎంత గొప్ప దేవుడు అండి. అవరోధాలు తొలగించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆయన కన్ని గర్భాన జన్మించితే ఇప్పుడు చివరికి ఆయన ఇన్ని అవరోధాలు ఎదుర్కొంటూ ఆయన పుట్టిన యేసు ప్రభువుని ఏం చేయాలనుకున్నాడు? ఏదో సంహరించాలనుకున్నాడు. అడ్డుగా ఉన్న
హేరోదు యేసు ప్రభువుని అడ్డుగా తొలగించుకోవాలనుకున్నాడు, కానీ ఆయన్ని చంపలేకపోయాడు. ఏమైపోయాడు ఆయన? ఏమండి, 2వ అధ్యాయం 9వ వచనంలో, లూకాసు సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. క్షమించండి, మన మత్తయి సువార్తలో 2:9 వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా, ఇదిగో తూర్పు దేశం వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా. అమ్మ, ఈ పని ఏదో అది చేస్తున్నప్పుడు ఫస్టే చూపు మార్చుకోకుండా ఈరోజు ఆ దేశంలో ఉన్న పసిపిల్లలు చనిపోయేవాళ్ళు కాదుగా కదా. వాళ్ళు గనక వాళ్ళు చూపు మారకపోతే, వాళ్ళ సొంత ఆలోచన మీద దృష్టి కలగకుండా ఉన్నట్టుగైతే కదా, దేవుని మీదే ఆధారపడి నక్షత్రం వైపు చూస్తూనే వెళ్ళినట్టుగైతే, ఈరోజు ఈ హేరోదు ద్వారా ఆ దేశంలో 2 సంవత్సరాల లోపు పిల్లలందరూ బ్రతికేవాళ్లే. ఒక చిన్న పొరపాటు ఎంత ప్రమాదం ఆలోచన చేశారు. విశ్వాసి, మనం ఎప్పుడు కూడా దేవుని వైపు మన దృష్టిని మళ్లించకూడదు, దేవుని మన విశ్వాసాన్ని తొలగించుకోకూడదు. కారణాలు ఏమైనప్పటికీ రాజీ పడకూడదు. రాజీ పడితే ప్రమాదం. కొద్దిసేపే కదా, చిన్న పనే కదా అనుకున్నాం, కానీ వీళ్ళు చేసిన చిన్న పనే, వీళ్ళకేం నష్టం జరగకపోవచ్చు, కానీ ఆ దేశంలో ఎంత నష్టం జరిగిందా లేదా అని దేవుడు విడిచిపెట్టలా. ఆయన గైడ్ చేశాడు. ఏం చేశాడు? వాళ్ళని జాగ్రత్తగా ఆయన పడుకున్న స్థలానికి జాగ్రత్తగా తీసుకెళ్ళి చూపించాడు. ఆ కింద భాగంలో చూసినట్లయితే 19వ వచనంలో 16 కూడా చదువుదాం. జ్ఞానులను తను అపహరించడాన్ని హేరోదు గ్రహించిన తర్వాత ఆగ్రహం తెచ్చుకొని 2 సంవత్సరాల లోపు మొదలుకొని తక్కువ పిల్లలందరూ చంపబడి ఆజ్ఞించారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఏమండి, వాళ్ళకి దేవుడే మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏమని? వచ్చిన 10లో వారు నక్షత్రం చూసి పూజించిన తర్వాత వారు 12లో, ఆ తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళాడు. దేవుడు చెప్పాడు, అయ్యా మీరు చేసిన పని చాలా, ఇప్పటికే మీ వల్ల చాలా వధ జరిగింది, ఇక మళ్ళీ వెళ్ళకండి, మిమ్మల్ని చంపేస్తాడు, మీరు వేరొక మార్గాన వెళ్ళండి. దేవుడు ఎంత చక్కగా గైడ్ చేస్తున్నాడు, అర్థమైందా? ఆ తర్వాత ప్రభువే కదా తను తాను జాగ్రత్త పరుచుకున్నాం. వచ్చిన 19లో హేరోదు చనిపోయిన తర్వాత, ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళు, శిశువు ప్రాణము తీయి చూచించేవాడు ఏమైపోయాడు? శిశువు ప్రాణం తీసేవాడు చనిపోయాడు కదా. శిశువు ప్రాణం తీసేవాడు చనిపోయాడు అని అంటున్నాడు. దేవుడు తన పనిని తాను కదా అడ్డు తొలగించాలనుకున్న హేరోదు యొక్క పని 100 మంది పిల్లల్ని చంపి ఉండొచ్చాము, కానీ ఏం చేయలేకపోయాడు. యేసు ప్రభుని రాకడను ఆపలేకపోయాడు. యేసు ప్రభు రక్షణ కార్యాన్ని ఆపడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు లోకంలో జరిగినాయి, అన్ని ప్రయత్నాలు విఫలమైపోయినాయి. ఎందుకంటే ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆయన లేఖనాలు నెరవేర్చాలి. ఆయన సర్వలోకంలో ఉన్న మానవులందరి కొరకు తన ప్రాణం పెట్టాల్సిన అవసరత ఎంతో ఉంది. ఆయన నిన్ను రక్షించాలి. నీ రక్షణ బాధ్యత ఆయన తీసుకున్నాడు. నీకు రావాల్సిన శిక్షణ ఆయన తీసుకోవటానికి ఆయన అడ్డుగా ఉన్న వాటన్నిటినీ తొలగించుకుంటూ వచ్చాడు. హేరోదు అడ్డుని ఏం చేశాడు? హేరోదు అడ్డు పెడితే యేసు ప్రభు రావటం ఆగిందా? ఆయన ఆపడం ఎవరి తరం కాదు. ఆయన బిడ్డల యొక్క రక్షణ కూడా ఆయన ఇచ్చే బహుమానం కదా. ఇదిగో ప్రజలందరికీ కలవబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏంటంటే, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు పుట్టాడు. ఆయన రక్షించేవాడు. యేసు ప్రభు మొదటి రాకలో ఆయన రక్షించడానికి వచ్చాడు. ఏనమ్మా, శిక్షించడానికి కాదు, తీర్పు చేయడానికి కాదు, రక్షించడానికి వచ్చాడు. ఎవరిని రక్షించాలి? తన ప్రజలను, పాపులను కదా, పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన. ఆ రక్షణ నువ్వు పొందావా? ఆ ప్రభుని సొంత రక్షణ అంగీకరించావా? మారు మనసు పొందావా? ఆ రక్షణ నువ్వు పొందకుండా నువ్వు ఏం చేసినా ప్రయోజనం లేదు. లోకంలో ఇప్పుడు స్టార్ట్ అయ్యింది కదా, ఎంతమంది కొత్త క్రైస్తవులు, పండగ క్రైస్తవులు అందరూ బయలుదేరుతారు. ఇప్పుడు అమ్మా నేను బయలుదేరొద్దు అంటలేదు, లేకపోతే ఆ కుర్రవాళ్ళని ఈ స్టార్లు పెట్టడం, ఈ లైటింగ్ వేయడం, లేకపోతే ఈ పండగ హడావుడి చేయడం వద్దని నేను అంటలా. చేయండి, రండి, మీరు కావాలి ప్రభువుకి, మీరే కావాలి ప్రభువుకి.
ఈ స్టార్లు పెట్టేవాళ్ళు, ఈ లైటింగ్లు వేసేవాళ్ళు, ఈ పండగ చేసేవాళ్ళు కదా, వీళ్ళే కావాలి ప్రభువుకి. అయితే ఒక్క ప్రశ్న, వచ్చిన వాళ్ళందరూ క్రిస్మస్ పేరణ వచ్చిన వాళ్ళు, స్టార్లు పేరణ వచ్చిన వారు, లైటింగ్లు పేరణ వచ్చిన వాళ్ళు, పండగ పేరణ వచ్చిన వాళ్ళందరూ కూడా 25వ తారీఖు అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతున్నారు. అందుకు యేసయ్య ఏడుస్తున్నాడు. వచ్చిన వాళ్ళు నేనే ఉన్నాడు, నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమో త్రోసివేయను. నువ్వు స్టార్ రూపంలో రా, స్టార్ పెడతానికి రా, లైటింగ్ పెడతానికి రా, డొక్కులు పెట్టడానికి రా, పండగ చేయడానికి రా, ఎట్లాగైనా రాము. దేవుని దగ్గరకు వచ్చావు కదా, మళ్ళీ వెనక్కి వెళ్తాం ఎందుకు? నువ్వు వెనక్కి వెళ్ళకూడదు. నువ్వు ఏ రూపంలో వచ్చావో, యేసుక్రీస్తు పుట్టాడు కాబట్టి గొప్ప స్టార్ పెడతానికి వచ్చావు, మంచిదే రా. యేసుక్రీస్తు పుట్టాడు కాబట్టి గొప్పగా లైటింగ్ వేయడానికి వచ్చావు, మంచిదే రా. యేసుక్రీస్తు పుట్టాడు కాబట్టి పండుగలో వచ్చావు, మంచిదే రా. వచ్చి నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళబాక. ఆ యేసు ప్రభు ప్రేమను పొందుకో. ఆ యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసుకో. ఆ యేసు ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడే అది తెలుసుకో. ఆ యేసు ప్రభు నీ కోసం రక్షణ సిద్ధం చేశాడే అది తెలుసుకో. ఆ యేసు ప్రభు నువ్వు రక్షకుడుగా అంగీకరించు. అప్పుడు నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ ఉంటుంది. 25వ తారీఖు దాకుండి ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చే సంవత్సరం రావడం కాదు. వచ్చి నువ్వు మళ్ళా వెళ్ళకూడదు. నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం ఆయన త్రోసివేయట్లా. నువ్వు ఏ రూపంలో వచ్చినా త్రోసివేయట్లా. ఎందుకంటే ఘోరమైన పాపులనే ఆయన ప్రేమించి తన వద్దకు రమ్మంటే, మన యవ్వన పిల్లలు, స్టార్లు పెట్టే పిల్లలు మంచి పిల్లలు కదా, లైటింగ్లు వేసే పిల్లలు మంచి పిల్లలు కదా, వాళ్ళని ఎందుకు వద్దంటాడు ఆయన? అందులో చిన్నపిల్లలు అంటే ఆయనకి ఎంతో ఇష్టం కదా. కాకపోతే ఆయన ఎందుకు బాధపడతాడంటే, వాళ్ళు పండగ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంటే బాధపడుతున్నాడు. సోదరుడా, సోదరి, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళొద్దు. వచ్చిన నీవు ఆయన ప్రేమను పొందుకో, ఆయన రక్షణ పొందుకో కదా. ఆయన రక్షణ పొందుకోవడానికి నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళకుండటానికి ఏదొడ్డుగా ఉందో నీలో దాన్ని ఏం చేయాలా? ఈ ఉదయకాల సమయంలో తొలగించుకో. ఆ దేవుని దగ్గరకు స్టార్ రూపంలో, లైటింగ్ రూపంలో, పండగ రూపంలో, కొత్త బట్టల రూపంలో ఎలాగైతే వచ్చావో, వచ్చిందో మంచిదే, ఏదైతే వచ్చావు. కానీ వచ్చింది నువ్వు మళ్ళీ వెనకుండా వెళ్ళకుండా ఉండటానికి ఏదొడ్డుగా ఉంది? ఒకసారి ఆలోచించే, యువతకాలం ఒకసారి ఆలోచించేసి ఆ అడ్డును ఏం చేయాలా? తొలగించుకుంటే నువ్వు శాశ్వతంగా దేవుని బిడ్డగా ఉంటావు. నువ్వు శాశ్వతంగా దేవుని ప్రేమను పొందుకుంటావు. నువ్వు శాశ్వతంగా ఆ నూతన ఆనందాన్ని, ఆ నూతన సంతోషాన్ని, ఆ రక్షణ భాగ్యాన్ని నువ్వు పొందుకుంటావు అని చెప్తా ఉన్నా. హేరోదు అడ్డుపడాలని ప్రయత్నం చేశాడు, కానీ యేసు ప్రభు మొదటి రాకడను ఆపలేకపోయాడు అమ్మా. కాబట్టి నీ హృదయంలో ఉన్న అడ్డును తొలగించుకో. రెండవ విషయాన్ని కూడా మనం గమనించాం. ఆదికాండం 11వ అధ్యాయం 31వ వచనం. ఆదికాండం 11 త్వర ముగిస్తాను. ఆదికాండం 11:31 త్వరగా చదివితే త్వరగా అయిపోయింది. చదవండి. తెరాహు తన చాలండి. ఎవరు రమ్మన్నారు ఈయన్ని? ఏమ్మా, తెరాహుని ఎవరు రమ్మన్నారు అని వచ్చాడు. తెరాహును దేవుడు ఏమన్నా వెళ్ళమన్నాడా? కానాను వెళ్ళమన్నాడా బైబిల్లో? నేను తెరాహు ఎందుకు సొంత పెత్తనం చేస్తున్నాడు ఇక్కడ? తెరాహును దేవుడు పిలవలా. తెరాహును వాళ్ళు ఊళ్ళో పెట్టి పిల్లలు తీసుకొని వెళ్ళి అనలా. తెరాహు ఏం చేశాడు? సొంత ప్రయత్నం. కానాను వెళ్ళడానికి దేవుడు అబ్రహామును పిలిచాడు. కింద చూడండి, 12వ అధ్యాయం మరి వచ్చిన వాళ్ళు ఏమన్నాడు? యెహోవా నీ లేచి నీ దేశం నుండి, నీ ప్రజలు బంధువుల వద్ద నుండి, నీ తండ్రి వద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశంలోకి వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వాదమునకు నువ్వు ఆశ్రయించబడతావు రా అన్నాడు. ఎవరిని? అబ్రహాముని ఎవరి దగ్గర నుంచి రమ్మన్నాడు? మీ నాన్న దగ్గర నుంచి కూడా, నీ తండ్రి ఇంటి నుండి రా, నీ బంధువుల దగ్గర నుంచి రా, నీ దేశం వదిలిపెట్టి రా,
నిన్ను ఆశీర్వదిస్తాను అని అన్నాడు. దేవుడు స్పష్టంగా అబ్రహాముని పిలిస్తే తెరాహు ఏం చేస్తున్నాడు? తగునుదమ్మా అన్నట్టుగా పెత్తనం పట్టుకున్నాడు కదా. వచ్చిన 27 తెరాహు అబ్రహామును, నాహోరును, హారానును కనెను, హారాను లోతును కనెను కదా. కింద వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు? తెరాహు అబ్రహాము నాహోరును వివాహం చేసుకుని అబ్రహాము భార్య అయిన శారాయును, హారాను భార్య పెట్టుకుని లోతును మిల్కాను తీసుకొని బయలుదేరి వస్తా ఉన్నాడు కదా. తెరాహు తన కుమారుడు అబ్రహామును, తన కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును, తన కుమారుడు అబ్రహాం భార్య శారాను అందరిని వెంట పెట్టుకొని బయలుదేరి వస్తా ఉన్నాడు కదా. అబ్రహాము కానానుకు వెళ్ళడానికి ఎవరు అడ్డుగా ఉన్నాడు? తండ్రి అడ్డుగా ఉన్నాడు. అక్కడ తెరాహు చనిపోయిన దాకా అబ్రహాం ప్రయాణం కదల్లా. అమ్మా వినాలా? బయలుదేరారు కానీ తెరాహు చనిపోయే వరకు అబ్రహాం ప్రయాణం కదల్లా. ఎందుకంటే దేవుడు నీతో స్పష్టంగా వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏదైతే చెప్పారో అది మాత్రమే చేయాలి. మా అయ్యగారు చెప్పారు, మా పాస్టర్ గారు చెప్పారు, మా బిషప్ గారు చెప్పారు కదా, మా పెద్ద పాస్టర్ గారు చెప్పాడు అని వద్దు. మనుషులు చెప్పిన మాటలు మీరు వినొద్దు. మనుషుల మాటలు మీరు వింటే వాడు గుడ్డివాడు అనుకో, వాడు గుంటలో ఒక రోజు పడతాడు. వాడంట నువ్వు కూడా పడతావా లేదా? మనుషుల మాటలు తీసుకోమని బైబిల్లో ఎక్కడ చెప్పలా. వాక్యమైన దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. వాక్యమే ఆధారం. వాక్యంలో ఉన్నదే మనం తీసుకోవాలి. వాక్యం లేకుండా కదా ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు చాలామంది వాక్యాన్ని పక్కన పెట్టి మా అయ్యగారు చెప్పాడు, మా బిషప్ గారు చెప్పాడు, మా పాస్టర్ గారు చెప్పాడు అని మనుషులను ఏం చేస్తున్నారంటే దేవుడిగా భావిస్తే వాళ్ళ మాటే శాసనాలుగా తీసుకొని చాలామంది ఏం చేస్తున్నారు? నష్టపోతున్నారు. నీకు చదవడం రాదు, లేకపోతే చదువు వచ్చినా చదవడానికి నీకు ఒలుబోరు, నువ్వు చదవు, లేకపోతే బిజీగా ఉన్నావు, బైబిల్ చదివే తీరిక కూడా లేదు, లేదు చదవటం అప్పుడప్పుడు కొద్ది మొదలుపెట్టిన అర్థం కావట్లేదు. ఏం చేయాలా? నీకు అర్థమయ్యేటట్టు చెప్పే దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలా. తెలుసా, ఒక్క ప్రశ్నకు జవాబు రాక నాకు ఒక పాస్టర్ గారి దగ్గర 2 సంవత్సరాలు నేను పనిచేశా. ఆయన చేపలు తెమ్మంటే చేపలు తీసుకొచ్చా, కూరగాయలు తెమ్మంటే కూరగాయలు తీసుకొచ్చా, ఇంట్లో అన్ని పనులు చేశా. చివరిగా ఆయన ట్రాన్స్ఫర్ వెళ్తా ఈ ప్రశ్న ఎవరు సమాధానం చెప్పలేరని చెప్పి వెళ్ళాడు. నాకు ఈ ప్రశ్నకు జవాబు ఎవరు చెప్పలేరు, ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు వెళ్ళిపోయాడు. ఒక ప్రశ్నకు బైబిల్లో ఉన్న ఒక ప్రశ్నకు జవాబు దొరక్క అప్పుడు బయట పరిచయాలు లేక అప్పుడు నేను ఆలోచన చేశా. అప్పుడు వెళ్ళా నేను కాలేజీకి, బైబిల్ కాలేజీకి వెళ్ళి బైబిల్ నేర్చుకోవాలి అని అప్పుడు చదవటం వినటం నేర్చుకున్నా. ఆ తర్వాత విజిలిపేటలో జరిగిన మహాసభల్లో దైవజనులు, గొప్ప దైవజనులు పాల్ గాంధీ గారు, అలాగే శ్యాంబాబు గారు లాంటి గొప్ప బైబిల్ పండితులు వారి వాక్యాల ద్వారా అనేక కొత్త సంగతులు ఇప్పటికీ మేము వెళ్ళి నేర్చుకుంటూ ఉంటాం. ఎప్పటికీ పరిగెత్తుకుంటూ ఇద్దరం వెళ్తాం. రాత్రి లేదు పగలు లేదు. గొప్ప సేవకులు వచ్చారంటే వెళ్తాం. అర్థమైందా? నేర్చుకోవాలి. మనం బ్రతికినంతకాలం నేర్చుకుంటే ఎవ్రీడే స్టూడెంట్ అంతే. లైఫ్ లాంగ్ స్టూడెంట్గా ఉంటే ప్రతిరోజు కొత్త విషయం నేర్చుకుంటావు. నాకు అన్నీ తెలుసని ఎప్పుడైతే అంటావో ఇంక అప్పుడుతో నీ జ్ఞానం ఆగిపోయింది. నువ్వు మాట్లాడటం నాకు తెలుసు అని అంటే ఇంక అర్థమైంది. ఇక మనం మాట్లాడటం మొదలు పెడతాం. మన దగ్గర ఉన్న పాండిత్యం మొత్తం చూపిస్తాం. ఎన్ని రోజులు పనికి వచ్చింది మన పాండిత్యం? ఎన్ని రోజులు చెప్తాం? కొన్ని రోజులకి అయిపోయిద్దిగా. 4 రోజులకో 2 నెలలకో సంవత్సరానికి మన దగ్గర ఉన్న జ్ఞానం అయిపోయింది. మనం మళ్ళీ నేర్చుకోవట్లేదు కదా, కొత్త వింటలేదు కదా, మనకి ఏళ్ళ నుంచి వస్తాయి? అంతటితో మనం ఆగిపోయినట్టు, మన జ్ఞానం ఆగిపోయినట్టు. కాదు. చివరి వరకు మనం ఏం చేయాలా? నేర్చుకుంటూనే ఉండాలి. మన సంఘ పెద్దలు జాన్ పీటర్ గారు 89 సంవత్సరాలు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటాడు? బోస్ గారు 2 మాటలు చెప్పండి అంటాడు. అంకుల్ మీ వయసు ఎక్కడ, మీ అనుభవం ఎక్కడ? నేను చెప్పేది అంకుల్ ఏదైనా 2 విషయాలు చెప్తే నేర్చుకోవడానికి వచ్చాను అంకుల్. లేదని ఆయన ఏదో రకంగా పురిగొలిపి రెచ్చగొట్టి నా చేత నువ్వు థియాలజీ చదివావు, ఎంటీహెచ్ చదివావు, నువ్వు బండ్లు పండితువి, నువ్వు చాలా పుస్తకాలు నీ ఎగురుండే చదువుతావని నన్ను ఏదో రకంగా ఆయన బుట్టలో వేసి నా చేత ఏదో ఒక సబ్జెక్టు 2 మాటలు మాట్లాడించి ఆ తర్వాత వెళ్ళేటప్పుడు ఏదో ఒక సంగతి చెప్తాడు. చెప్పిన సంగతిలో ఖచ్చితంగా ఏదో కొత్త విషయం, మాకు తెలియని విషయాన్ని నేర్పించేస్తాడు. మొన్న ఉదయాన్నే ఫోన్ చేశాడు, రండి ఇద్దరు ఒకసారి ఇంటికని. జమీరా నన్ను ఇద్దరిని పిలిపించి వాళ్ళిద్దరు మమ్మల్ని బాగా ప్రేమించి మమ్మల్ని సన్మానించి పంపించారు. ఆయన దగ్గరికి వెళ్ళి మేము 2 డౌట్లు అడిగితే 89 సంవత్సరాల వయసులో
ఆయన టకా 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 రిఫరెన్స్లు చెప్పి తీసి మాకు ఎన్ని కొత్త విషయాలు చెప్పాడు. సిగ్గేసింది మాకు తెలుసా. ఆయన రిఫరెన్స్లు చెప్తున్నాడు. జమీరా ఒక ప్రశ్న అడిగింది, తీయండి ఎఫెసీ పత్రిక పలానా అధ్యాయం పలానా వచ్చిందని చెప్పి టక టక చెప్తున్నాడు. నాకు సిగ్గేసింది తెలుసా. 89 సంవత్సరాల్లో 83 సంవత్సరాల్లో ఒక పక్క మా నానేమో మైండ్ పని చేయకుండా పడుకుని ఉన్నాడు మంచంలో. 89 సంవత్సరాలు ఆయనేమో బైబిల్లో రిఫరెన్స్లు చెప్పి చదివించి తెలియపరుస్తున్నాడు. ఈయన ప్రభువుని నమ్మలేదు, ఆయన ప్రభువుని నమ్మాడు. అర్థమైందా? ఆలోచన చేశారా కదా. తెరాహు అడ్డుగా ఉన్నాడు కనుక తెరాహు ఏమైపోయాడు, మార్గ మధ్యలోనే చనిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడరా, అబ్రహాం నిన్ను నేను గొప్ప జనంగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను ఆశీర్వదించే వాళ్ళని ఆశీర్వదిస్తా, నిన్ను ఏమండి దీవించే వాళ్ళని దీవిస్తాను. ఇది ప్రాముఖ్యం. దీవించే దేవుడు ఆయన. నిన్ను ఎవరైనా బాధ పెడితే కష్టపెడితే నువ్వు పట్టించుకోవాక, నిన్ను శపించే వారిని అన్ని బాధ్యత ఆయనే తీసుకుంటున్నాడు. నువ్వేం చేయాలా, ఊరికే నిలిచి ఉండటమే, నువ్వు విశ్వాసం కలిగి ఉండటమే, దేవుని మీద ఆధారపడి ఉండటమే, దేవుని మీద నమ్మకంతో ఉండటమే. నువ్వు కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. కష్టమంతా ఆయన పడ్డాడు, సుఖమంతా నిన్ను పడమంటున్నాడు. అర్థమైందా? అబ్రహాం నువ్వు నా మాట అంతే, నువ్వేం పంటలు వేయొద్దు, నువ్వేం కోతలు కోయొద్దు కదా, నువ్వు రా అంతే, నా మాటను నిన్ను ఆశీర్వదిస్తా, నా మాటను ఇదిగో ఆకాశంకి వెళ్ళి చూడు, ఆ నక్షత్రాలు లెక్కిస్తావా, లెక్కించలేను ప్రభా, అంత జనాన్ని నీలో నుంచి రప్పిస్తా. సముద్ర వేణు ఇసుకలు ఉన్నాయి, ఇసుకుంది కదా, ఇసుకలను లెక్కిస్తావా, లెక్కలేను ప్రభా, అంత జనాన్ని నేను ఆశీర్వదించి నీ గర్భం నుంచి తెప్పిస్తా. నేను ఆశీర్వదించేవాడిని ఆశీర్వదిస్తా, నిన్ను శపించేవాడిని, నేను దూషించేవాడిని శపిస్తా. ఇదండి మన దేవుని యొక్క కేర్. ఎంత కేర్ తీసుకునే దేవుడు. తల్లి మరిచిద్దేమో, తండ్రి విడిచిపెడతాడేమో, కానీ నేను మాత్రం నిన్ను మరవను, విడువను. నీ ప్రతి సమస్యకు ఆయన ఏమండి జవాబుగా ఉన్నాడు. అర్థమైందా? నీవు నమ్మిన దేవుడు ఏమీ సామాన్యమైన దేవుడు కాదు ఆయన. ఆశామాషాగా మాట ఇచ్చి మర్చిపోయే దేవుడు కాదు ఆయన. పట్టించుకున్న దేవుడు కాదు ఆయన. నీ ప్రతి బలహీనతలో సమానుభవం కలిగిన వాడు ఆయన. అర్థమైందా? నువ్వు శ్రమల్లో సమానుభవం కలిగిన వాడు. నువ్వు జ్వరంతో బాధపడుతున్నావా, నువ్వు నీరసంగా ఉన్నావా, ఆయన కూడా నీకు ఎంత బాధ కలుగుతుంది, నీ పక్కనే ఉండి నీ బాధనంతా కూడా ఆయన అనుభవిస్తున్నాడు. నమ్ముతారా లేదా? నమ్ముతారా లేదా? మీకు అర్థం కాలేదు నా మాట. మీకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది. మీ పిల్లలు ఉన్నారమ్మా, మీ పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నారు. వాళ్ళని ఎత్తుకునే క్రమంలో, వాళ్ళు నడిచే క్రమంలో గబక్కన జారిపడి మోకాళ్ళు పగిలింది, గాయమైంది, రక్తం గారుతుంది. కన్న తల్లివి నువ్వు. ఇప్పుడు ఆ పిల్ల ఆ నొప్పితో ఏడుస్తూ బాధపడుతుంది. ఎంత బాధపడుతుందో అంత బాధ తల్లిగా నువ్వు పడతావా లేదా? చెప్పండి. నీ జీవితంలో పడ్డావా లేదా? తల్లి అయిన వాళ్ళు పడ్డారా లేదా? ఎందుకు పడ్డావు? నీకు గాయం తగిలిందా? నీకు రక్తం వస్తుందా? కానీ నువ్వు ఎంత బాధపడ్డావు? నీ పిల్ల కంటే ఎక్కువ బాధపడ్డావా లేదా? ఏమ్మా, మరి కేవలం నీ కడుపును పుట్టిన పిల్ల గురించి నువ్వు అంత బాధపడితే, నిన్ను కన్న తండ్రి, నిన్ను కలుగు చేసిన తండ్రి, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఏం చేస్తాడట? మన ప్రతి బలహీనతలో సమానుభవం కలిగిన వాడు కదా. అదే అనుభవం, అదే బాధ. కాబట్టి నన్ను పట్టించుకోలేదు, నన్ను మర్చిపోయాడు, నన్ను చూడలేదు, ఈ మాటలు మాట్లాడకండి దేవుణ్ణి. నీకు నడువు నొప్పి వచ్చింది, నీకు కడుపులు నొప్పి వచ్చింది, నీకు బాధ వచ్చింది, నీకు ఏడుపు వచ్చింది, నీకు దుఃఖం వచ్చింది, నీకు శ్రమ వచ్చింది. ఆ శ్రమలో నువ్వు ఎంత పెయిన్ అనుభవిస్తున్నావో దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? అంతే పెయిన్ అనుభవిస్తున్నాడు. మీ అమ్మ నీ కోసం అనుభవించిందే, అంతకంటే ఎక్కువ అనుభవిస్తున్నాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు! అబ్రహాముని ఆశీర్వదించడమే కాదు, అబ్రహాముని ఎవరైతే దూషిస్తారో వాళ్ళని శపిస్తానన్న దేవుడు. అడ్డుగా ఉన్న దానిని తొలగించి ఏం చేశాడు? అడ్డుగా తొలగించి కదా, దేవుని దగ్గరకు రావడానికి ఏదైతే అడ్డు ఉన్నదో దాన్ని ఏం చేయాలా? పక్కన పెట్టేయటమే. అది తండ్రి, భర్త, పిల్లల, ఏదైనా సరే ఏం చేయకూడదు?
వాళ్ళని తొలగించుకొని రమ్మని కాదు, ప్రార్థన చేసుకొని ఒప్పించుకొని రండి. దేవుని మాత్రం ఇచ్చిపెట్టకండి, పనులు వంకలు పెట్టకండి కదా. మీ భర్తలతో పాటు కుటుంబాలతో పాటు ప్రభు మందిరానికి రమ్మని చెప్పా. ఎంతమంది మీ భర్తలను తీసుకొని వచ్చారు? మీ పవిత్ర ప్రవర్తన బట్టి మీ భర్తలను రాబట్టొచ్చిన వాక్యాన్ని తెగ దంచి చెప్పాను స్త్రీల కొడుకులో. ఎంతమంది మీ భర్తలను తెచ్చారు? నేను తెమ్మని అడగట్లా, కానీ రమ్మని పిలిచారా? ఎంతమంది పిలిచారు? నోటితో ఒక మాట, ఏమండి ప్రార్థనకి వెళ్దాం రండి అని ఒక మాట అనడానికి నీకు ఎంత బాధ. నువ్వు నోటితో ప్రార్థనకి వెళ్తావు రమ్మన్నోళ్ళు రేపొద్దున పండగ చీర కావాలి అడగబాకండి అమ్మా. ప్రార్థన రమ్మని ఒక మాట అనడానికి అంత బాధగా ఉంది. ఆ మాట విన్నాను అన్నావు కదా, చీర కూడా అడగబాకండి, అది కావాలా చెప్పండి. ఏమ్మా, నేనేమంటానంటే మీ భర్త రావడం రాకపోవటం, ప్రభుని నమ్ముకోవడం అనేది దేవుని చిత్తం. అది నీ వంతుగా నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలా. ప్రతిసారి శనివారం సాయంత్రమే ఏమండి రేపన్నా ప్రార్థనకి వెళ్దాం, కాసేపు వచ్చి కూర్చొని వెళ్ళండి, కాసేపు వచ్చి కూర్చొని వెళ్ళండి ఒక మాట అడగండి. వెళ్ళబోయే ముందుగా ఏమండి రండి వెళ్దాని పొద్దున్నే ఒక మాట అడగండి. వాళ్ళు రారు, పిలవంగా ఒకరోజు ప్రభు పట్టుకుంటాడు. అర్థమైందా? పిలిచే పని ఇది, తీసుకొచ్చే పని ఆయనది. అయితే నేనేమంటానంటే సరే భర్తలు రావట్లేదు అట్టు పెడదాం. ఆయన అంటే నీ భర్త కాబట్టి ఆయన నీ మాట వింటలేదు. పిల్లలేరి వీళ్ళు కూడా వింటలేదా? పిల్లలేరమ్మా, పిల్లల తల్లు పిల్లలేరి. నువ్వు ఇప్పుడే తేకపోతే వాడిని ఎత్తుకొని వచ్చే రాగలిగినంత చిన్నపిల్లలు ఉన్నారు. రానన్నాడా? వాళ్ళని చేపట్టుకొని నడిపిస్తే రానన్నారా? ఇప్పుడే నీ పిల్లలు నిన్ను మందిరానికి తేకపోతే వాడు పెద్ద అయిన తర్వాత వాడు ఏం చేస్తాడు? వాడు ఎలా వస్తాడు? వాక్యం చెప్తుంది, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పండి, వాడు పెద్దవారైనప్పుడు దాని నుండి తొలగపోడు. అది నేర్పకుండా వాడు రేపొద్దున పెద్ద అయిన తర్వాత సినిమాలకు వెళ్తేనో బండ్లు వేసుకొని హీరోల్లాగా ఏమంటే వాడిని గుద్ది కాలు వచ్చి ఎరగొడితే వస్తేనో కదా, గొడవలై స్టేషన్కి వెళ్తేనో ముందు రాగి రోడ్ల మీద డ్యాన్స్లు వేస్తుంటే అప్పుడు నెత్తి నోరు కొట్టుకొని అయ్యో నా బిడ్డ అంటే ఎవరు దానికి బాధ్యులు? నువ్వా కాదా? నేను ధైర్యంగా ఒక మాట చెప్తాను. నేను ధైర్యంగా మా అమ్మ విషయంలో ఆ మాటని సాక్ష్యం చెప్పగలను. మా అమ్మకు 6 పిల్లలు. నన్ను మాత్రమే ఆమె చేయబట్టుకుని ఎంత దూరమైనా తీసుకెళ్ళేది. నాకు ఊహ రాకముందని చేయబట్టుకొని తీసుకెళ్ళేది. ఎక్కడి నుంచి ప్రశాంత్ నగర్ ప్రార్థనకి వెళ్ళేది, చేయబట్టుకొని తీసుకెళ్ళేది. నన్ను ఆర్డర్ బస్సులో తీసుకెళ్ళేది. నాకు ఊహ రాకముందు నా పసిపిల్లడు చిన్న గుర్తులు ఉన్న రోజుల నుంచి పట్టుకెళ్ళింది. ఆ చెయ్య తీసుకెళ్ళినప్పుడు ఒకరోజు దేవుడు నా చేయి పట్టుకున్నాడు. అన్నమాట మీకు అర్థమైందా? ఆ తల్లి నా చెయ్యి ఎలా అయితే పట్టుకెళ్ళి తీసుకెళ్ళిందో ఒకరోజు దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నా చేయి పట్టుకున్నాడు. ఇంక నేను ఎప్పటికీ ఆ చెయ్యి విడవలా. నా పసితనం నుంచి దేవుని మందిరానికి ఎప్పటికీ మానలా. నేను తెలుసా 49 సంవత్సరాలు నేను ఎప్పుడు మందిరాన్ని మానుకోవాలా. నా పుట్టిన కాడ నుంచి మందిరం మానుకోవాలా. నాకు దేవుడు తప్ప వేరే లోకంలో ఏం లేదు. ఈ మధ్యలో కాస్త గడ్డాల మీసాలు వచ్చిన తర్వాత లోకంలో కొంచెం తోకదాడిచ్చా. అప్పుడు దేవుడే చంపలు పెట్టి కొట్టి మళ్ళా తీసుకొచ్చి కొంత పని చేయించుకుంటున్నాడు. ఈరోజు ఇలా దేవుని బిడ్డగా నిలబడ్డానంటే, వాక్య సత్యాన్ని ఎరిగానంటే, ఆ రోజు నా తల్లి నన్ను ఏం చేసింది? చెయ్యి పట్టుకొని వాడు అప్పుడే ఎందుకులే, వాడికి ఏం తెలుసులే అని అంటే ఆడుకొని ముందు రాని దేవుని మందిరానికి వస్తాడుగా. పాలు విడవంగలే అన్న ఏం చేసింది? అమ్మా పాలు విడవంగలే తీసుకెళ్ళిందా? వాడి గడ్డాల మీసాలు వచ్చిన తర్వాత తీసుకెళ్ళిందా? పెళ్ళైన తర్వాత తీసుకెళ్దాం అనుకుందా? పాలు విడవంగలే తీసుకెళ్తే వాడేం చేశాడు? ఎంతకంటే ఇంకేం కావాలా? నీ బిడ్డలు పాడవడానికి, నీ బిడ్డలు చెడిపోవడానికి, నీ బిడ్డలు పతనం అవడానికి ప్రత్యక్షంగా నువ్వే కారణం. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభుని ఏం చేశారు? వాళ్ళు మందిరానికి ఏటా పండక్కి మందిరానికి తీసుకెళ్ళటం వాళ్ళకి వాడుక, అలవాటు. అట్లా అలవాటు చేశారు కాబట్టి యేసు ప్రభు 12వ ఏట ఏం చేస్తున్నాడు? పండుగలో మిస్ అయ్యాడు. వాళ్ళు 3 రోజులు ప్రయాణం దూరం వచ్చారు, దేవులాడుతున్నారు. మరే దేవులాడుతుంది, యేసు దేవులాడుతున్నారు, బంధువులందరికీ దేవులాడుతుంటే కనపడలా. మళ్ళీ దేవులాడుకుంటూ 3 రోజులు ప్రయాణం అంతా మళ్ళీ వెనక్కి వెళ్ళారు. వెళ్ళలేక ఏం చేస్తున్నాడు ఈయన? మందిరంలో కూర్చొని
వాళ్ళతో ప్రశ్నలు వేస్తున్నాడు, వాళ్ళ మాట వింటున్నాడు. ధర్మశాస్త్ర ఉపదేశకులు, గొప్ప పండితులు ఆశ్చర్యపోతున్నారు. 12 ఏటప్పుడు ఆయన మాట్లాడుతుంటే ఆయన మాటలకు ఆశ్చర్యపోతున్నారు. ఆలోచన చేశారా? నిర్లక్ష్యం చేయబాకండి. భర్తలను తీసుకొని రమ్మంటే మా మాట వినన్నా అని బాగా చెప్తున్నారు. పిల్లల్ని తీసుకొని రమ్మంటే కూడా మాట వినకపోతే మాట విన్న పిల్లల్ని స్కూల్కి పంపడం మానేసేయండి. ఏ ఆదివారం నీ పిల్లోడు మందిరానికి రాడు, ఆదివారం స్కూల్కి కూడా పంపాకండి. స్కూల్కి వెళ్ళాలా, స్కూల్లో హోంవర్క్ చేయాలా, ట్యూషన్కి వెళ్ళాలా. వాడు వెళ్ళకపోతే దగ్గరుండి వాడు బ్యాగ్ మోసుకొని వాడు ఎత్తుకొని తీసుకొని వెళ్ళి వాడు అడిగింది కొనిపెట్టి స్కూల్లో వదిలిపెట్టి వాడు కొట్టో తిట్టో పెట్టో చేస్తావు. 1 గంట సేపు మందిరానికి తీసుకురాతాను మాత్రం ఎవరు బాధ్యులు చెప్పండి? బాధ్యత తీసుకుంటారా? బాధ్యత తీసుకుంటారా తీసుకోరా? చెప్పండి అమ్మ, నోరు తెలిసి. తీసుకుపోతే మీ ఇష్టం. ఇప్పుడు చాలామంది తల్లులు నా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారు, రోధిస్తున్నారు. అయ్యా వాడు గంజాయికి అలవాటయ్యాడయ్యా, అయ్యా వాడు అక్కడ పడిపోయాడయ్యా, అయ్యా పోలీసులు అర్ధరాత్రి ఫోన్ చేశారయ్యా, అయ్యా బండి మీద 2 సార్లు కాలు ఎరగొట్టుకున్నాడు, 3 సార్లు చెయ్యిలో తల పగిలిందయ్యా. తెలుసా మీకు? నీ చేతిలో ఉన్నదన్నప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేస్తే అది చేయి జారిపోయిన తర్వాత నువ్వు ఎంత నోరు కొట్టుకున్న ప్రయోజనం లేదు. అది చిన్న పని అయ్యింది, కానీ నిర్లక్ష్యం ఒక నిర్లక్ష్యం విలువ ఎంత ప్రమాదం దారితీస్తుంది కదా. జ్ఞానులు ఏం చేశారు? చిన్న నిర్లక్ష్యం చేశారు. అవునా కదమ్మా? చిన్న నిర్లక్ష్యం చేసింది జ్ఞానులు. ఏం చేశారు? నక్షత్రం వైపు చూడడం మానేసి కోట వైపు చూశారు. ఏమైపోయారు? ప్రమాదం జరిగి వాళ్ళ నిర్లక్ష్యానికి ప్రతిఫలం ఏమైంది? 2 సంవత్సరాల లోపు పిల్లలందరూ ఎంతమంది చనిపోయారు ఆలోచన చేశారా? నేను ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. 3వ వ్యక్తిని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 32వ అధ్యాయం 23వ వచనం. ఆదికాండం 32వ అధ్యాయం 23వ వచనం. త్వరగా అమ్మ చదివితే నేను ముగిస్తాను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచింది కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే. చాలండి. ఏమంటున్నాడు? యాకోబు అంటే అర్థం ఏంది చెప్పండి? మోసగాడు. ఏం మోసం చేశాడు అమ్మా? చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. ఏం మోసం చేశాడు? అన్నలు మోసం చేశాడు. ఇంకా నువ్వు కాస్త ఆగితే వాళ్ళకి అవకాశం ఇద్దాం. అమ్మా చెప్పండి, ఏం గౌని మోసం చేశాడు? పెద్దగా చెప్పండి అమ్మా. తండ్రిని మోసం చేశాడు. ఇంకెవరిని మోసం చేశాడు అమ్మా? ఒక్కడే అన్ననే మోసం చేశాడు, తండ్రిని మోసం చేసి ఇంకొకళ్ళని మోసం చేశాడు. తల్లిని మోసం చేయలే. మోసగాళ్ళకు మోసం చేశాడు. తెలుసా ఎవరిని? వెరీ గుడ్, పేరు సహా చెప్పావు. వాళ్ళ మామ, పిల్లనిచ్చిన మామ, ఆయన మోసగాళ్ళకే మోసగాడు. తెలుసా? చిన్న కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి మాయ చేసి అర్ధరాత్రిలో లేదో పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి చేసాడు. తెలుసా మీకు? ఈయన మోసగాడు అయితే ఈయన మోసగాడికి మోసగాడు ఆ మామ. ఆయన మోసం చేశాడు. తెలుసా మీకు? యాకోబు అంటే మోసగాడు. అంటే తనలో ఆ మోసగాని తత్వం ఇంకా మనసులో ఉంచుకొని, తన శరీరంలో ఉంచుకొని, హృదయంలో ఉంచుకొని తెల్లారిన దాకా పోరాటం చేస్తున్నాడు. అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించు, అయ్యా నువ్వు నన్ను దీవించు అని చెప్పి తెల్లారిన దాకా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువు అన్నాడు, నన్ను వదిలిపెట్టు యాకోబు, నేను వెళ్తాను, నన్ను వదిలిపెట్టు నేను వెళ్తాను, తెల్లారుతుంది నేను వెళ్తాను అంటే అస్సలు వదిలిపెట్టంటే అమ్మ పట్టుకుని వెళ్ళాడుతున్నాడని కాదు. ప్రార్థన చేస్తే ప్రభువు నీ ప్రార్థన నుంచి దాటిపాడు. నువ్వు ఇంట్లో కూర్చొని ఏడుస్తూ తెల్లవారు ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఆయన నీతో పాటు కూర్చుంటాడు. ఆ ప్రార్థనలో లోపాలు ఉంటే అంతే కూర్చుంటాడు, అవి సరి చేసుకునే దాకా ఎదురు చూస్తాడు. ఈయన ప్రార్థనలో లోపం ఉంది, ఈయన ఒప్పుకోకుండా ఆశీర్వదించమనే ప్రార్థన చేస్తున్నాడు. ముందేం చేయాలా? ప్రభువుకి మనకి ఏది అడ్డుగా ఉందో దాన్ని తొలగించుకోవాలి కదా. ఇంట్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలా?
ముందు తలుపు తీయాలి కదా, దానికి అడ్డుగా ఉన్న తాళం తీయాలి కదా, ఆ తలుపు తీస్తేనే లోనకి వెళ్ళేది. బయట నుంచి లోన భోజనం ఉంది, తినాలి, ఆకలి అవుతుంది, ఆ తినాలంటే ఏం చేయాలి? అడ్డుగా ఉంది, తలుపు ఉంది. అట్లాగే దేవునికి మనకు అడ్డుగా మన పాపాలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి, కొన్ని బలహీనతలు ఉన్నాయి. దానిని ముందు ఒప్పుకొని తర్వాత ప్రార్థన చేయండి. మీ ప్రార్థనకు జవాబు ఎందుకు రాదో చూద్దాం. ఈరోజు చాలామంది ప్రార్థనలకు జవాబు ఎందుకు రావట్లేదంటే, మొదట మన లోపాలని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి అడిగితే ప్రభు సహాయం చేస్తారు. ఇది తెల్లారింది దాకా పట్టిందమ్మా, ఇక దేవుడే కలుగు చేసుకొని యాకోబు తెల్లారింది వదిలిపెట్టి వెళ్తాను అని అంటే ఎంటలా. సరే, దేవుడే ఒక క్లూ ఇచ్చాడు. ఏంటి ఆ క్లూ అమ్మా? యాకోబు ఒక క్లూ ఇచ్చాడు. ఏంటి ఆ క్లూ? చదవండి. 27, 26 చివరి భాగంలో 26 చదవండి. అమ్మ 26, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అడుగగా అతడు నీవు నన్ను ఆయన పోనీ నన్ను అందుకు 27 నీ పేరేమని అడుగా దేవుడు ఒక్కలు ఇచ్చాడు. అయ్యా, ఏం పేరు నీ పేరు? అయ్యా, నేను మా అన్నను మోసం చేశాను, మా నాన్న మోసం చేశాను, మా మామను మోసం చేశాను, అయ్యా నాలో ఇంకా బలహీనతలు ఉన్నాయి, తీసే అంటల్లా. అందుకని దేవుడు ఏమన్నాడంటే ఒకళ్ళు అడిగాడు, అంటే నీ పేరేంది? అప్పుడు అయ్యా గుర్తొచ్చింది, నేను యాకోబునయ్యా, మోసగాడినయ్యా. ఎప్పుడైతే తను ఒప్పుకున్నాడో దేవుడు ఏం చేశాడు? ఇక మీదట నీవు యాకోబువి, ఇట్లా 8 వచ్చాడు, ఇక మీదట నీవు పేరు ఇశ్రాయేలు, యాకోబు అనబడదు. ఇక మీద నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి, విడిచిపెట్టావు కాబట్టి ఆ పాపం నీలో ఉండడానికి వీలు లేదు. నువ్వెవరివి? ఇశ్రాయేలు. ఇశ్రాయేల్ అంటే అర్థం అమ్మ కిందే ఉంది, 2 నెంబర్ వేసి కింద 2 వేసి చూడండి చిన్న అక్షరాల్లో. దేవునితో పోరాడువాడు ఇశ్రాయేలుగా నిన్ను మార్చాడు. యాకోబులో దేవునికి చేరుకోవటానికి, ఆశీర్వాదం పొందుకోవటానికి అడ్డుగా ఏముంది? తను ఒప్పుకోలేని మనసు. ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, నేను యాకోబుని ఒప్పుకున్నాడో, ఇక మీద యాకోబు అనేది అనబడదు అని అన్నాడంతే. ఇంకొద్దు, మనలో ఏది లోపం ఉందో సరి చేసుకుందాం. దేవుని చేరడానికి అడ్డుగా ఏదో ఉందో కదా, యేసు ప్రభుని లోకానికి రావడానికి హేరోదు ఏం చేశాడు? అడ్డుపడ్డాడు, కానీ అతని వల్ల కాల కదా. అలాగే రెండో విషయానికి వచ్చేలేకే, అబ్రహాము కనాను వెళ్ళడానికి తన తండ్రే అడ్డుగా ఉన్నాడు, ఉన్నంతకాలం వెళ్ళలేకపోయాడు. ఎప్పుడైతే సొంత వేతనం చేసి తండ్రి వచ్చాడు, ఆయన మరణించిన తర్వాత అబ్రహాము వెళ్ళి ఏమండి ఆశీర్వదించబడ్డాడా లేదా? ఆశీర్వదించబడ్డాడు. నువ్వు మా ఎదుట రాజులాగా ఉన్నావా అంటున్నారు. నువ్వు అడిగితే పొలం ఏంది, ఏదైనా తీసుకో, నీ ఇష్టం అంటున్నారు. చారా చనిపోయి మనం పాతి పెట్టడానికి ఆ మప్పెల్లా గుహం అనే ప్రాంతం నా పొలం కావాలంటే నువ్వు మా ఎదురు రాజులాగా ఉండవయ్యా, నీకేం కావాలి, నువ్వు ఇష్టం తీసుకో. అర్థమైంది? నా నేను కొనుక్కుంటానన్నాడు. మూడో వ్యక్తి యాకోబుని అడ్డుగా ఉన్న తన పరిస్థితిని మార్చింది దేవుడు కదా. తెసలోను రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. తెసలోను రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. త్వరగా తెసలోను రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. సంబంధమైన మర్మము ఇప్పటికే తెలియజేయుచున్నది, కానీ ఇదివరకు అడ్డగించుతున్నవాడు మధ్య నుండి వేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమై ప్రేమను అవలంబింపకపోయింది కనుక వారి రాక అబద్ధ విషయమై సమస్త వరకుతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారితో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక
దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేసి శక్తిని దేవుడు వానికి పంపుచున్నాడు. చాలండి. అడ్డగించున్నదేదో అది మీరు ఎరుగుదురు కదా. మిమ్మల్ని దేవుని దగ్గర రావడానికి ఏది అడ్డగించిందో, మీరు దేవుడు చేత ఆశీర్వదించబడకుండానికి ఏది అడ్డగించిందో కదా, అది మీరు ఏమండి ఎవరైనా చెప్పాలా? మీకు ఎవరైనా చెప్పాలా? ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. నీకే తెలియను కదా, నీకే తెలియదు. నిన్ను దేవుని దగ్గరికి వెళ్లకుండా అడ్డుగా, లేకపోతే దేవుడి యొక్క నీ మాట స్వరాన్ని ఎన్నుకుంటానికి అడ్డుగా ఏదుందో అది నీకే తెలియను కాబట్టి నువ్వేం చేయాలి? అడ్డును తొలగించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అడ్డును తొలగించుకోవాల్సిన బాధ్యత నీదే. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి హేరోదు అడ్డుగా ఉంటే ఆయనే బాధ్యత తీసుకొని ఆ అడ్డును తొలగించి ఆయన ఈ లోకానికి వచ్చాడా లేదా? లోకరక్షకుడుగా వచ్చాడా లేదా? ప్రాణం పెట్టాడా లేదా? చనిపోయాడా లేదా? సమాధి చేయబడా లేదా? తిరిగి లేచాడా లేదా? నేను రక్షించాడా లేదా? ఆయనకు అడ్డుగా ఉంది ఏదో నీకే తెలియను. నువ్వే ఈరోజు ఏం చేయాలా? నీ లోపాన్ని నువ్వే గుర్తెరిగి ప్రభు దగ్గర ఒప్పుకో. అయ్యా, నేను యాకోబుని, మోసగాడిని, తండ్రిని మోసం చేశాను, అన్నని మోసం చేశాను, మామని మోసం చేశాను. నో, ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. దేవునితో పోరాడువాడు, దేవుని వద్ద దీవించబడిన వాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవాడు, దేవుడు ప్రత్యేకమైన జనాంగాన్ని నీలో నుంచే ఏమండి ఇశ్రాయేలు అక్కడి నుంచి మనకి ఇశ్రాయేలు అనే మాట అలా ఎప్పటికి కూడా ప్రపంచం మొత్తం ఈ పేరే కదా. ప్రపంచంలో ఇశ్రాయేలు అనే మాట రాని మనిషి ఉన్నాడేమో భూమి మీద. ఎందుకంటే అది చిన్న దేశమే, కానీ ప్రపంచం మొత్తం దాని వైపు చూస్తుంది. ఈరోజు ప్రపంచంలో ఉండే టెక్నాలజీ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇశ్రాయేల్ దగ్గర నుంచే వచ్చింది. నీ చేతిలో ఉన్న సెల్ ఫోను, నువ్వు వాడుకుంటున్న కరెంటు, నువ్వు వెళ్తున్న బండి, నువ్వు వింటున్న మైకు, నువ్వు వెళ్తున్న ట్రైను, నువ్వు వెళ్తున్న విమానం, నువ్వు చేస్తున్న వ్యవసాయం. అర్థమైందా? 13 నోబెల్ బహుమానాలు వచ్చినాయి ప్రపంచంలో. ఆ మిగతా అమెరికాకి దానికి 1, 2, 3 వస్తాయి. ఆ చిన్న దేశానికి 13 నోబెల్ బహుమానాలు వచ్చి తెలుసా? ఇశ్రాయేలు కాపాడువాడు, కునుకుడు, నిద్రపోడు ఆయన కదా. ఆయన నిన్ను కాపాడడానికి ఆయన నిద్రపోట్లా. నీ పిల్లల విషయంలో నువ్వు మర్చిపోయి నిద్రపోతావు కదా, కానీ ఆయన నిద్రపోవటంలా. పిల్లలకు జ్వరం వచ్చిందనుకో, తల్లి ఏం చేస్తుంది? ప్రయత్నం చేస్తుంది తెల్లారిన దాకా ఏదో టైంలో నిద్ర అసలు కునికేసేది. కానీ ఆయన కునుకడు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత కేర్ తీసుకునే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కదా. మారాన్ని మధురంగా మార్చాడు, పరిస్థితులు మారుస్తాడు. మారా అంటే చెప్పండి, మారా అంటే చేదు. మారాన్ని ఏం చేశాడు? మధురంగా మార్చిన దేవుడు. మన జీవితంలో చేదైన దాన్ని తీపిగా మార్చే దేవుడు. మన జీవితంలో ఏదైతే ఇప్పటి వరకు ఇంకా 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 దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి అడ్డుగా ఉందో దాన్ని తొలగించుకుంటే, ఆ చేదుని తీసేస్తే ఏమైపోతుంది? ఎంతో టేస్ట్గా. మీ అందరూ బాగా తెలుసు కదా, చికెన్లో ఒక చిన్న చేదు ఉండిద్ది, ఉందా లేదా? ఏమ్మా, చేపలో కాదు, కోడిలో కూడా ఉంటుంది. ఏముంటుంది దాన్ని? ఉంటుంది, కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. అది తీయకుండా అదే కలిపి ఉండేవనుకో ఏమైంది? కూరంతా విషయం అయింది. చేదు చిన్నదే, కానీ అంత పెద్ద పక్షిని కూడా ఏమైంది? చేదు. ఆ చేదుని తీసేస్తే ఇక చక్కగా నువ్వు బిర్యానీ చేసుకో, ఏమైనా చేసుకో, ఎట్టయినా తిను. ఆ చేదుని తీసేయకపోతే ప్రమాదం. మన జీవితంలో కూడా ఏ చేదు ఉందో దేవుని దగ్గర నుంచి ఆశీర్వదించబడ్డానికి, దేవునికి మనకు అడ్డుగా ఏ చేదు ఉందో దాన్ని చేయాలా? తొలగించుకో. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్య ధ్యానం యొక్క ముఖ్య అంశం ఏంటంటే అడ్డుగా ఉన్నదాన్ని తొలగించుకో. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో 1-2 వచనాలు అంటున్నాడు, మీ దోషములు మీకు మీ దేవునికి, మీ దోషాలు మీకుని మీ దేవునికి అడ్డుగా ఉన్నాయని చెప్తున్నాడు వాక్యం. దేవుడు మన దోషాలు అడ్డుగా ఉన్నాయంట. ఏ దోషం ఉందో తెలియదు. నీ దోషం నాకేం తెలుసు, నా దోషం నీకేం తెలుసు? మన దోషాలు మనకు మాత్రం తెలుసు కనుక ప్రభు అంటున్నాడు, నీ దోషాలు నీకు దేవునికి అడ్డుగా ఉన్నాయి, దానిని తొలగించుకో. అవి తొలగించడానికే యేసు ప్రభు
నువ్వు తొలగించడానికి ఇష్టపడితే నీ హృదయంలోకి రావడానికి, నీ జీవితంలోకి రావడానికి, కుటుంబంలోకి రావడానికి, నీ బ్రతుకును మార్చడానికి, నీ బ్రతుకుని వెలుగుమయంగా మార్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడా లేదా? ఇది ఇష్టమైన క్రిస్మస్. ఆ క్రిస్మస్లో వచ్చిన వాళ్ళు, ఆ పండుగలో వచ్చిన ఆ యవన బిడ్డలు, ఆ పండగకి వచ్చిన వాళ్ళు ఏమవకూడదు, తిరిగి వెళ్ళకూడదు. తల్లులు ప్రార్థన చేయండి. స్టార్లు కడుతున్నామన్నా చందా అయ్యండి అని వస్తారు. లైటింగ్ వేస్తున్నామన్నా చందా అయ్యండి వస్తారు. పండగ చేస్తున్నామన్నా చందా అయ్యండి వస్తారు. మంచిదే, ఇవ్వండి, ఊరికి పంపకండి, ఎంతో కొంత ఇవ్వండి పిల్లలకి. కాకపోతే మీరు ఒకటి చెప్పండి, అయ్యా మంచిది, మీరు బాగా చేస్తున్నారు, మీరు ఇలాగే ప్రతి వారం మందిరానికి వెళ్ళండి, దేవుణ్ణి నమ్ముకోండి, యేసు ప్రభు మీకోసం ఎంతో గొప్ప త్యాగం చేశాడని 2 మాటలు సువార్త చెప్పి పంపించండి. 2 మాటలు పిల్లలకి చెప్పి పంపించండి. దేవుడు కార్యం చేస్తాడు, వాళ్ళు రక్షించబడతారు. మనసు వాళ్ళు రక్షించబడితే ఆ కుటుంబం వెలుగుమయంగా ఆనందమయంగా ఉంటుంది. కనుక ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయం. మీ నోటి నుంచి చిన్న మాట వాళ్ళ జీవితానికి అది గొప్ప వెలుగునిచ్చేదిగా ఉంటుంది. వెలుగిచ్చే దేవుడు మాటలు మనం చెబుదాం. మన బిడ్డలందరూ, మన ప్రాంతంలో ఉన్న బిడ్డలందరూ కదా, వాళ్ళు వచ్చిన వాళ్ళని చాలామంది విమర్శిస్తారు. ఈ పండుగలో వస్తారు, మిగతా రోజులు కనపడరు, వాళ్ళట్ట వీళ్ళెట్ట, వాళ్ళు వేసుకున్నారు తిరుగుతున్నారు, వేసుకొని తిరుగుతున్నారు, వాడు తాగి తిరుగుతున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు. ఈ కాదు విమర్శించడం. వాడు చేస్తే నీకేంది? వాడికే నష్టం, వాళ్ళ అమ్మకే నష్టం, వాడి కొరకు నువ్వేం చేస్తున్నావు? ఇది ఈరోజు అంశం. వాడు అడ్డుగా ఉన్నది, దేవుడి దగ్గర రావడానికి అడ్డుగా ఏది ఉందో అది వాడు తొలగించుకోవాలంటే నీ వంతు నువ్వేం చేయాలి? విశ్వాసిగా ప్రార్థన చేయి. 2 మాటలు చెప్పు. నీ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు, దేవుడే వాళ్ళని రక్షించుకుంటాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను కాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం.